భారత సరిహద్దుల్లో కిల్లర్ రోబోలను మోహరించిందా? గాల్వాన్ వ్యాలీలో చైనా డెడ్లీ రోబోలు ఏం చేస్తున్నాయి? హైటెక్ వార్ఫేర్ను ఢీకొట్టేందుకు ఇండియా సిద్ధమేనా? భారత్లో కనిపించిన దృశ్యమే ఇది. చైనా హ్యూమనాయిడ్ కిల్లర్ రోబోలు ఇప్పుడు సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్నాయని చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలు లడక్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారత సైనికులు షూట్ చేసినట్లు చెప్తున్నారు. గాల్వాన్ వ్యాలీ సమీపంలో ఈ రోబో కనిపించినట్లు చెప్తున్నారు. ఇక్కడ చైనా సైనికులు కోల్డ్, లో ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని, అందుకే రోబోలతో రీప్లేస్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై భారత్, చైనా రెండూ రియాక్ట్ అవ్వలేదు. నెటిజన్లు మాత్రం మనుషులు, యంత్రాల మధ్య యుద్ధ యుగం ప్రారంభమైంది అని పేర్కొంటున్నారు. 2030 నాటికి భారత సరిహద్దు ప్రాంతంలో చైనా కిల్లర్ రోబోలే ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. నిజానికి చైనా అసలు ప్లాన్ అదే. సరిహద్దుల్లో కిల్లర్ రోబోలను మోహరించేందుకు చైనా $37 మిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ఇటీవలే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో యూబీటెక్ వాకర్ రోబోట్లను ఉపయోగించుంటారు. ఇవి వాటి బ్యాటరీలను అవే ఆటోమేటిక్గా మార్చుకునేందుకు వీలుగా అటానమస్ పవర్ సప్లై వ్యవస్థలు కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టులో జూలైలో ప్రారంభించిన పారిశ్రామిక గ్రేడ్ వాకర్ S2 మోడల్ను వాడనున్నారు. దీనిని తన బ్యాటరీని తానే మార్చుకోగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్గా చెప్తున్నారు. చూడడానికి మనిషిలాగానే ఉండే ఈ రోబోట్ బ్యాటరీ మార్పిడితో పాటు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వస్తువులను పట్టుకోవడానికి చేతులు, చురుకైన కదలిక వంటి సామర్థ్యాలు ఉన్నాయి. గాల్వాన్ వ్యాలీ వంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో నిజమైన సైనికుల కంటే ఇలాంటి రోబోలే గేమ్ చేంజర్స్గా మారతాయంటున్నారు. డిసెంబర్ చివరికి 500 హ్యూమనాయిడ్ రోబోట్లను ప్రభుత్వానికి అందివ్వాలని యూబీటెక్ ప్లాన్ చేసింది. 2026లో ఉత్పత్తిని 10 రెట్లు పెంచాలని, 2027కి 10,000 యూనిట్లు డెలివరీగా టార్గెట్ పెట్టుకుంది. జిన్పింగ్ సర్కార్ సైతం ప్రపంచ రోబోటిక్స్ పరిశ్రమకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుందట. కానీ ఆ రోబోలను మన సరిహద్దుల్లోనే మోహరించడం మనకు వేకప్ కాల్ లాంటిదే అంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే సరిహద్దుల్లో సైనికులను ఎదుర్కోవడం కంటే హ్యూమనాయిడ్ రోబోలను ఎదుర్కోవడం చాలా కష్టం. పైగా యూబీటెక్ రోబోలను ఎదుర్కోవడం చావును ఎదుర్కోవడంతో సమానం. ఆ రోబోలు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో కూడా ఊహించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చైనా హైటెక్ వార్ఫేర్ను ఫేస్ చేయడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అనే ప్రశ్న ఉదయిస్తోంది. భారత్ కూడా రోబోటిక్ వార్ఫేర్ పై చాలా కాలం క్రితమే ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇప్పటికే మన సైన్యంలో రోబోటిక్ మ్యూల్స్ ఎంట్రీ ఇచ్చాయి. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వీటిని రోబోటిక్ డాగ్స్ గా పిలుస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఏరో ఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రోబోలను తయారు చేసింది. అందువల్ల వీటికి ఆర్క్ వి మ్యూల్ అని పేరు పెట్టారు. ఈ రోబోలకు పెట్టిన పేరులోని మ్యూల్ అనే పదానికి మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని అర్థం. వీటిని రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఈ రోబోలు పనిచేస్తాయి. పెరిమీటర్లు, సైనిక పహారా, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు జరిగినప్పుడు మ్యూల్ రోబోట్లను మోహరిస్తారు. బాంబుల్ని నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు. లదాఖ్లోని సరిహద్దుల్లో పనిచేసే సైనికులకు ఆహారం, సైనిక పరికరాలు, ఇతర అవసరాల సరఫరా కోసం భారత ఆర్మీ చాలా కష్టపడాల్సి వస్తోంది. రాతి భూభాగం కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారత ఆర్మీ రోబోటిక్ మ్యూల్స్ పై ఫోకస్ చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే రోబోటిక్ మ్యూల్స్ దూరంగా ఉన్న సైనికులకు సహాయం చేసేందుకు పనికొస్తాయి. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులకు ఆయుధాలు, వస్తువులు, ఆహారాన్ని గాడిదల ద్వారా చేరవేసేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వాటినే వాడుతున్నారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో
రోబోటిక్ మ్యూల్స్ వాడుతున్నారు. రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు, వెడల్పు, ఎత్తు 1 మీటర్ వరకు ఉంటుంది. రోబోటిక్ మ్యూల్ బరువు 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని దాదాపు 4000 మీటర్ల ఎత్తులో కూడా ఉపయోగించవచ్చు. సుమారు 10 సంవత్సరాల పాటు పనిచేస్తాయని వీటిని తయారు చేసిన సంస్థ చెబుతోంది. అయితే హ్యూమనాయిడ్ రోబోల విషయంలో మనం ఇంకా కాస్త వెనుకబడే ఉన్నాం. త్వరలో ఈ టెక్నాలజీలోనూ దూసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే చైనా కిల్లర్ రోబోలను ఎదుర్కోవడం కష్టమే.